కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లాడేగం గ్రామంలో డాక్టర్ పూజా శ్రీ బసవలింగ అవధూత గారు శ్రీ ఆంజనేయ స్వామికి పాలాభిషేకం పూలాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు గుడికి వెళ్ళండి, మీకు నచ్చిన గురువులను వారు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకోండి. ఏ గురువైనా సరే ఆ గురువు ఈ గురువు అనే తేడా లేకుండా అందరూ గురువులు సమానంగా భావించి చూడండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు సమాజంలో మంచి గౌరవం పేరు ఉంది అంటే 10 ఊర్లో వాళ్ళు మీకు గౌరవం ఇస్తున్నారంటే మీ వెనుక గురువు ఉన్నారని మీకు విలువనిస్తున్నారు అంటే విలువతోనే బతకాలి. కానీ మనకు ఆ గురువు చెప్పిన మాటల్లో నడుచుకుని అజయ్ గౌరవంతో ఉండాలి. నీకు ఏ దేవుడు నచ్చితే వారికి నమస్కారం చేయండి. భగవంతుని స్మరణం చేయడం వల్ల మనిషికి ఏ రూపంలోనైనా ముక్తి దొరుకుతుంది. జీవితంలో ఎన్ని సంపాదించినా మనతో పాటు ఏవి రావు, ఒకటి వస్తుంది. నలుగురికి దానం చేసే గుణం కలిగి ఉండాలి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు కురుమ బాలాజీ, పవన్ బాలాజీ పటేల్, శంకు పటేల్, బాలాజీ భక్తులు ముఖ్య సంఖ్యలో పాల్గొన్నారు. ఏనిద్దడేను నిజ బోధೆ ಒಂದಿಲ್ಲದಿದ್ದರೆ కానన ಬೆಳದಿಂಗಳಂತೆ నిష్ఫలవు. నీ దగ్గర ఏముంటే ఏమున్నానేమో ఎక్కడున్నానేమో ఆయుష్యం అయిపోతుంది, దండ భూమిలో జిక్కిపోతుంది. నీవు ఆడ వాసనం వేస్తే పురుగులు బట్టి ఉన్న చెత్త కూడా అది తిన్నిపోతుంది. దానికి ముంగలనే నీళ్ళు వేసుకొని భగవంతు నామస్మరణం చేసుకో ఉద్ధారం అయిపోతుంది అని చెప్తారు సప్పనార్యాలు. ఇంత తెలియకపోతే ఎవరేం చేస్తాం? భగవంతు నామస్మరణం నీ దమక్ పని చేయకపోతే ఎవడేం చేయలేరు. దానికి ఏం చేసుకోలేదు తెలుసా? స్టార్టింగ్ ఒక 5 నామస్మరణం చేయలేదు. నేను ఒక ఐడియా చెప్తాను ఈజీగా. డైలీ పొద్దున సూర్యుడు రాకముందు తొందరగా లేవాలి. ఎన్ని జనాలకు అర్థమవుతుంది? ఓకే, జై గురుదేవ్. 5 ముడుగులు అనాలి. ఏమనాలి? ఓం నమ శివాయ అనండి. ఎంత మంచిగా అంటారు చూడండి మీరు. ఓం నమ శివాయ. ఎన్నే? 2. ఓం నమ శివాయ. ఎన్నే? 3. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక చూడు మీరు. ఏనిద్దడేను నిజ బోధೆ ಒಂದಿಲ್ಲದಿದ್ದರೆ కానన ಬೆಳದಿಂಗಳಂತೆ నిష్ఫలవు. నీ దగ్గర ఏముంటే ఏమున్నానేమో ఎక్కడున్నానేమో ఆయుష్యం అయిపోతుంది, దండ భూమిలో జిక్కిపోతుంది. నీవు ఆడ వాసనం వేస్తే పురుగులు బట్టి ఉన్న చెత్త కూడా అది తిన్నిపోతుంది. దానికి ముంగలనే నీళ్ళు వేసుకొని భగవంతు నామస్మరణం చేసుకో ఉద్ధారం అయిపోతుంది అని చెప్తారు సప్పనార్యాలు. ఇంత తెలియకపోతే ఎవరేం చేస్తాం? భగవంతు నామస్మరణం నీ దమక్ పని చేయకపోతే ఎవడేం చేయలేరు. దానికి ఏం చేసుకోలేదు తెలుసా? స్టార్టింగ్ ఒక 5 నామస్మరణం చేయలేదు. నేను ఒక ఐడియా చెప్తాను ఈజీగా. డైలీ పొద్దున సూర్యుడు రాకముందు తొందరగా లేవాలి. ఎన్ని జనాలకు అర్థమవుతుంది? ఓకే, జై గురుదేవ్. 5 ముడుగులు అనాలి. ఏమనాలి? ఓం నమ శివాయ అనండి. ఎంత మంచిగా అంటారు చూడండి మీరు. ఓం నమ శివాయ. ఎన్నే? 2. ఓం నమ శివాయ. ఎన్నే? 3. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక చూడు మీరు. ఏనిద్దడేను నిజ బోధೆ ಒಂದಿಲ್ಲದಿದ್ದರೆ కానన ಬೆಳದಿಂಗಳಂತೆ నిష్ఫలవు. నీ దగ్గర ఏముంటే ఏమున్నానేమో ఎక్కడున్నానేమో ఆయుష్యం అయిపోతుంది, దండ భూమిలో జిక్కిపోతుంది. నీవు ఆడ వాసనం వేస్తే పురుగులు బట్టి ఉన్న చెత్త కూడా అది తిన్నిపోతుంది. దానికి ముంగలనే నీళ్ళు వేసుకొని భగవంతు నామస్మరణం చేసుకో ఉద్ధారం అయిపోతుంది అని చెప్తారు సప్పనార్యాలు. ఇంత తెలియకపోతే ఎవరేం చేస్తాం? భగవంతు నామస్మరణం